వాళ్ళు ఎక్కడికక్కడ సెటిల్ అయిపోతున్నారు. ఎవరి సీట్లో వాళ్ళు సెటిల్ అయిపోతున్నాం. ఎవరి సీట్లు వాళ్ళు పర్మనెంట్ సీట్స్ లాగా క్యారవాన్ చూడగానే ఒక ఆనందం. జాకీ గారు అండర్ లో ఇలాగా ప్రయాగరాజ్ వెళ్ళి వచ్చేసాం. గంగలో మునిగి ప్రయాణం. జాకీ గారు ఏం ప్రిపేర్ చేస్తున్నారు చెప్పండి మీరు ఇప్పుడు? మామిడి కోరిక కాఫీ రెడీ చేస్తున్నాం. ఆ తర్వాత శ్రీవాణి గారి ఒకటి స్పెషల్ డిష్ పెట్టిపోతారు, డ్రై ఫుడ్ పెట్టిపోతున్నారు. ఆ తర్వాత ఇక్కడ దోసపిండి ఇడ్లీ పిండి తెచ్చారు కానీ అంత టైం లేదు. పొంగల్ చేయబోతున్నారు, సేమియా పులిహోర చేయబోతున్నారంట. నేను అడిగాను అదే. మా తమ్ముడు పచ్చిమిరపకాయలు కారం పచ్చిమిరపకాయలు సాధించారు. దాబోడు చాలా మంచి ఏమని ఇచ్చేస్తున్నాడు. పెసరపప్పు వేసి కరివేపాకు పొంగల్ చేసే విధానం అసలు పొంగల్. ఇప్పుడు మూత పెట్టేసి రెడీ, పొంగల్ రెడీ. విజిల్స్ అయిపోయిన దీన్ని పక్కకు పెట్టేసి భార్యాభర్తలు ఇద్దరు కలిసి అందరికి వండి పెట్టాలని ఎంత ప్రేమతో చేస్తున్నారు మా అందరి కోసం. వాళ్ళు ఎక్కడికక్కడ సెటిల్ అయిపోతున్నారు. ఎవరి సీట్లో వాళ్ళు సెటిల్ అయిపోతున్నాం. ఎవరి సీట్లు వాళ్ళు పర్మనెంట్ సీట్స్ లాగా క్యారవాన్ చూడగానే ఒక ఆనందం. అంతే, ఇంకా ఆనందం. ఇదిగో మా మేడం ఈ క్యారవాన్ సీట్స్ అలవాటు అయిపోయి నేను రాత్రి రూమ్ లో కూడా ఇలానే పడుకున్నాం. అసలు సీరియల్ నంబర్ లాగా ఎవరి ప్లేస్ లో వాళ్ళు. కాకపోతే నేను లేట్ గా పడుకున్నాను. గమనించింది అంటే మీరు అందరూ కూడా ఇలా ఊగుతున్నారు. సూపర్. అసలు అంతే. సో బైక్ కాదు లైఫ్ లో పక్కన శ్రీవాణి అదే మొత్తము బైక్ లో. ఇప్పుడు మనం క్యారవాన్ లో ఊతూ వచ్చాము, తర్వాత బైక్ లో ట్రావెల్ చేస్తూ వచ్చాం. జాకీ గారు అండర్ లో ఇలాగా ప్రయాగరాజ్ వెళ్ళి వచ్చేసాం. గంగలో మునిగి ప్రయాణం. త్రివేణి సంగమం. ప్రయాణంలో 10 నిమిషాలు. సో ఎలా ఉంది జాకీ గారు? చాలా బాగుంది, చాలా ఫ్రెష్ గా ఉంది. కానీ దేవుడి దర్శనం ఈజీగా దొరికితే మంచిది కాదంటారు. కష్టంతో చాలా కష్టంతో ఆయన దర్శనం చేసుకున్నాం. అమ్మవారిని చూసాం, గంగా స్నానం చేసాం, అలో చెప్పాం, హాయ్ చెప్పాం. ఇక్కడైతే పుణ్య భూమి కాబట్టి ప్రయాగరాజ్ అనేది ఇక్కడ గంగా అంతా ఉంటుంది కాబట్టి వచ్చిన వెంటనే అలా భూమికి అలా చూసుకున్నాం. ఇక్కడ పోలీసులు అందరూ నిజంగా చాలా బాగా, మిలిటరీ గానీ చాలా బాగా హెల్ప్ చేస్తున్నారు. వాళ్ళందరికీ హ్యాట్స్ ఆఫ్. ఇంత క్రౌడ్ ని మేనేజ్ చేయడం అంటే గ్రేట్. ఇప్పుడైతే మనం హైదరాబాద్ కు బయలుదేరాము. సో థ్యాంక్ యూ ప్రయాగరాజ్. హైదరాబాద్ కి బయలుదేరిపోయాము. జాకీ గారు సెటిల్ అయిపోయారు. ఉప్మా తింటున్నాం. అలా ఉప్మా తింటాం కదా, ఉప్మా జర్నీ అని అనుకోకండి. నేను యాక్చువల్లీ వచ్చేటప్పుడు కొంచెం ఇబ్బందికరంగా ఉండింది, బట్ దిస్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్ వాట్ వి హావ్ చూస్. సూపర్ అసలు. ఐ యామ్ సీరియస్. ఒకవేళ స్లీపర్స్ అయినా సరే ఇంత ఫ్రీ అవును ఉండదు కాదు, ఎందుకంటే కలిసి కూర్చోవడం అవును. కానీ రెక్లైనర్స్ ఉన్నా కూడా బాగుండేది కాదు. బాత్రూమ్ అక్కడ ఆప్షన్ కూడా ఉండేది కాదు. ట్రాఫిక్ లో నిజంగా చాలా బాగుంది, చాలా బాగుంది. ఎందుకంటే ఆవిడకి ఎందుకు నచ్చిందంటే భావన గారు పక్కన పడుకుని మీద చేసి బాగా నచ్చింది. ఎలా పడుకుంటారా? 7-8 మంది జర్నీ చేయాలంటే ప్లీజ్ ఇది చూస్ చేసుకోండి. మీ ఫ్లైట్ టికెట్స్ కన్నా తక్కువ. అందుగా టైం ఒక్కటే 6 మెంబర్స్ 7 ఎక్కువ అంటే మన దగ్గర కొంచెం పెద్దగా ఉన్న చిన్న పర్సన్ పర్లేదు, ఫ్యామిలీ వచ్చేయచ్చు. 2 ఫ్యామిలీలు అంటే 8 people మినిమం కదా. 2 ఫ్యామిలీస్. సో అలాగా ఎంజాయ్ చేస్తూ మేము ఇప్పుడు మా ప్రయాణాన్ని మొదలు పెట్టాము. అలానే మీరు గుర్తుపెట్టుకోండి, మహాకుంభకు వస్తే వెళ్ళేటప్పుడు మాత్రం తప్పకుండా ఉప్మా వండుకొని తినండి. అవునవును, ఉప్మా వండుకుంటున్నాం కదా, ఉప్మా చేయండి నేను మాత్రం అనుకోకండి. ఉప్మా వేడిగా బాగుంటుంది తిన్నాం అంతే. అసలు జాకీ గారు ఇవాళ మరి అసలు ఆనందం. సుష్మా గారు
అదే చెప్తే ఒక పెసరు కూడా వేసి ఇచ్చాను. ఉప్మా పెసరు తిందాం. పెసరట పలచగానే ఉంది. బానే ఉంది, సూపర్. ఏ, నెయ్యి అదే, గీ థాంక్స్ అండి. థ్యాంక్స్. ఇది పైన వేసారా? ఏరేను. ఓఫో, ఉప్మా తర్వాత మీకు ఏం పైన గుర్తొచ్చింది? ఇప్పుడు టమాటా చెప్పండి, పచ్చడి ఉన్నట్టుంది చూడండి ఫ్రిడ్జ్ లో. నిజంగా ఉప్మా వేసిన తర్వాత ఫ్రిడ్జ్ లో టమాటా పచ్చడి ఉంది. మీరు అర్ధరాత్రి 2:30కి లేపి ఫ్రిడ్జ్ లో ఉంది. మాము నాకు ఉప్మా అంటే వెంటనే ఉండి పెట్టారని చెప్పి నేను కింద 10 చూడండి, నిమిషాలు ఓ డబ్బా చెప్పాను. ఉంది, ఆ డబ్బా అది ఇంకా ఇచ్చేయండి. గుర్తొస్తుంది ఉప్మా చూస్తుంటే. ఓకే. Yes. తర్వాత మరి శ్రీవాణికి మీరు ఏం అది చేసి మీకు పెడతారు? నచ్చుతుంది తీసుకోండి. శ్రీవాణి నేను నిద్రపోయి పెడతాను అనమాట. ఇదిగోండి ఎందుకంటే నాకు ఉప్మా రాదక్క. అలా సరదా సరదాగా మా ప్రయాణం స్టార్ట్ చేస్తాము. ఇప్పుడైతే ఉప్మా తినడానికి రెడీ. శ్రీకృష్ణ పరమహంస, శ్రీకృష్ణ పరమహంస, శ్రీకృష్ణుడు లాగా. ఫ్రిడ్జ్ లో బాగా చల్లగా ఉంది. హాయ్. ఒక అడ్డాలో మార్నింగ్. గుడ్ మార్నింగ్, వెరీ గుడ్ మార్నింగ్. ఒక దాబాలో ఆశీనులు అయ్యారు. ఆ. ఇక్కడ అరగంట చేస్తారు డెఫినెట్ గా. ఈ తాగే కూసి టీకి పోవడం పని మాకు. చెప్పండి హర్తి గారు మీ మనోభావాల్ని. నా మనోభావాలు ఏముంది జాకీ గారు, వెంటనే కాఫీ జాకీ గారు ఏం ప్రిపేర్ చేస్తున్నారు చెప్పండి మీరు ఇప్పుడు. మామిడి కోరిక మీద కాఫీ రెడీ చేస్తున్నాం. ఆ తర్వాత శ్రీవాణి గారి ఒకటి స్పెషల్ డిష్ పెట్టబోతున్నారు, డ్రై ఫుడ్ పెట్టబోతున్నారు. ఆ తర్వాత ఇక్కడ దోసపిండి ఇడ్లీ పిండి తెచ్చారు కానీ అంత టైం లేదు. ఒక పొంగల్ ప్రిపేర్ చేయబోతున్నాం. సేమియా పులిహార అంటే చెప్పడం కంటే చూపిస్తే బాగుంటుంది కదా. పొంగల్ చేయబోతున్నారు, సేమియా పులిహోర చేయబోతున్నారంట. అంటాగా నేను అడిగాను అదే. సేమియా పులిహోరమే ఇప్పుడు తినేద్దాము, పొంగల్ ట్రావెలింగ్ లో తిందామని. కానీ మీ ఆయన చేయడానికి అన్ని మీరే మోసుకొస్తున్నారు. బ్యాక్గ్రౌండ్ వర్క్ అంత మందే, కానీ క్రెడిట్ కోర్స్ జాకీ గారు ఆల్వేస్. ఇంత కష్టపడతాను, అన్ని సెట్ చేస్తాను, కానీ మా ఆయన అన్ని పనులు చేస్తారు. మా ఆయన వాళ్ళ ఆవిడకి అసలు ఏం పని చెప్పరు అంటారు. చూడండి ఎంత పని చేస్తున్నాను అసలు. జీడిపప్పులతో సహా మర్చిపోకుండా తెచ్చేస్తాను. ఇక్కడ చూడండి, ఇంకో చీర కావాలా? ఇగో సేమియా పులిహోరకి అన్ని రెడీ. మా తమ్ముడు పచ్చిమిరపకాయలు, కారం పచ్చిమిరపకాయలు సాధించారు. దాబోడు చాలా మంచిగా ఏమని ఇచ్చేస్తున్నాడు. నా కరివేపాకు కూడా ఇచ్చారా? కరివేపాకు అడగాల జగన్. మిర్చి, కరివేపాకు, మిర్చి. ఓకే. వావ్. ఇవి కారం పచ్చిమిరపకాయలు. డైట్ ఫుడ్ తింటూ శ్రీవాణి. ఇప్పుడు ఈ వాసనలకు ఏం చేస్తారో ఆలోచిస్తాం. ఇప్పుడు ఈ వాసన అది బాగుంది. ఇక్కడ వాసన పొంగల్ అదిరిపోయింది, బాగుంది, చాలా బాగుంది. వెనీలా గారు ఫుడ్ తినొద్దని ఎప్పుడు చెప్పరు. ఏదైనా అనిపిస్తే తినేయండి అని చెప్తారు. సూపర్. అంటే ఒక స్పూన్ 2 స్పూన్ టేస్ట్ చేయండి అంటారు. అంతే. ఆ మన ఆ టేస్ట్, ఆ టంగ్ టేస్ట్, టేస్ట్ బడ్స్ సాటిస్ఫాక్షన్ అది ఉంది కాబట్టి మనకు అదే. ఇవ్వగలుగుతున్నాం. అవును. అటు పక్కన డైట్ ఫుడ్ అవుతాయి, ఇక్కడేమో అక్క రుచి రుచిగా అద్భుతంగా పొంగల్ చేస్తున్నారు. ఫస్ట్ అయితే పొంగల్ చేసేస్తాం, ఎందుకంటే 3 విజిల్స్ వచ్చేస్తాయి. సో పొంగల్ కావాల్సింది ఏంటంటే బియ్యము. ఓకే. 1 గ్లాసు బియ్యానికి 1/2 గ్లాసు పెసరపప్పు. కొంచెం పప్పు ఇంకో కొంచెం ఇప్పుడు వేసుకున్నా పర్లేదు, కానీ 1కి ½ వేస్తే బాగుంటుంది. 1కి 1 వేస్తే టూ మచ్ అయిపోతుంది. 1 గ్లాస్ బియ్యము, ½ గ్లాసు పెసరపప్పు, జీడిపప్పులు, నెయ్యి, మిరియాలు, జీలకర్ర, కరివేపాకు కూడా వచ్చేసింది. కరివేపాకు ఇంతే అన్నమాట. ఉప్పు. మామూలుగా చిన్నప్పటి నుంచి పొంగల్ చాలా ఇష్టం తెలుసా. నేను పొంగల్ తిని ఇంత పొంగా. అబ్బా, పొంగుతాము. అదే మరి ఊరికే పొంగిపోతాము. పొంగల్ చేస్తున్నారు మన కోసం అనగానే మేము పొంగిపోతాం. పొంగిపోతాం అనగానే ఆవిడ మీ వెనకాల దాక్కుంటున్నారు. పొంగిపోతాం. అందుకే ఇవిడికి ఈ రోజు పొంగల్ పెట్టి పొంగల్ పెట్టి పొంగింది ఇక్కడ ఇది మారుతుంది. ఎక్కడో ఉన్నట్టు కొద్దిసేపు ఆపండి జాకీ గారు. అక్క మాకు కూడా మారుతుంది అక్క కడుపులో. ఇదిగో మిరియాలు దంచి తెచ్చుకోలేదు కాబట్టి దీనికి ఒక నిమిషం. అందులో కన్నాలు ఉన్నాయి అన్ని చోట్ల. అది పచ్చి పచ్చి చేసిన ఏం చేస్తున్నారక్క? ఉరుగ్గాడు అది పచ్చిమిరపకాయలు తొక్క ఉరుగట.
దీన్ని ఏం చేస్తానంటే ఇవి ఇలా ఉన్నాయి కదా, ఆ, దీన్ని ఇలా పెట్టి ఇలా పెట్టి ఇలా పెట్టి దంచేస్తారు కదా. ఇది కదా చిట్కాలు, గ్రైండర్ లేనప్పుడు ఏం వాడాలనేది. నేను ఇది దంచుతాను మా ఆవిడ దంచుతారు. ఇలా ఉన్నది ఏం లేదు, రాయి ఇంకో రాయిని పెట్టి ఇలా దంచుకోవడం. ఇంకేంటక్క మీ చేతి కొట్టండి, రాయి కన్నా తక్కువ. ఒక పంచ్. ఇదిగోండి. అసలు కరెంట్ లేకపోతే గ్రైండర్ లేకపోతే ఈ మిరియాలు ఇందులో వేసినాను. ఇప్పుడు దీన్ని విక్కి నేర్చుకో. దంచడమా నీళ్ళ బావి చూసాను కానీ ప్లాస్టిక్ బాటిల్ బావి నేను ఎప్పుడు చూడలేదమ్మా. స్పెషల్ బావి ఇదో కానీ ప్లాస్టిక్ అంతా ఒక చోట జమ చేస్తున్నారు. అదే మంచిది కాదు ప్లాస్టిక్ అని. ఓకే అయిపోయింది. ఇది అప్పుడు గ్రైండర్ అయిపోయింది. ఓ మిడిల్ గ్రైండింగ్ అయిపోయింది. చూసారా? చుత్తు అయిపోయింది. ఇంతే ఇలా చెక్క బద్దాగా చక్కగా బాగుంటుంది. అవును. ఇది వేసుకుంటే మిరియాలు వేసుకుని నెయ్యిలో అలా వేగి ఆహా. ఇది పెసరపప్పు. మామూలుగా అయితే ఇంట్లో ఉంటే కొంచెం పెసరపప్పు వేస్తాము. బియ్యం 2 గ్లాసులు కలిపి కడిగాను. సరేనండి తీసుకొచ్చాను. వేయించేది ఏం లేదు. ఇది వేస్తారు. వేయిస్తావా? సరే ఎందులో వేసి అలా వేస్తారు కదా. వదిలేయండి. 2 కోసారా? హరితకి చేసే ప్రతి రెసిపీ బాగుంటది, కానీ జాకీని చేసేది ఇంకా చాలా బాగుంటది అనమాట. ఎవరిని హట్ చేయకుండా బాగా చెప్పావుగా. సో దీన్ని వేయించాలంట ఫస్ట్ మా అన్నయ్య ప్రకారం. అది మొత్తం వేయిస్తారు. నేను కొంచెం ఉంచాను, వేయించేదానికి వేస్తాను. సగం వేస్తా. హరితక్క మీ ఇంట్లో పొంగల్ అదిరిపోద్దక్క. మీరు నిజంగా ఇంట్లో ఎలా చేసుకుంటారో మా ఆడియన్స్ కూడా అదే చూపించండి. ఎందుకంటే ఎప్పుడైనా పొంగల్ చేసుకోవాలంటే మీ ఛానల్ ఓపెన్ చేసి మేము చూస్ చేసుకోవాలి. సరే అయితే ఇప్పుడు దాన్ని ఏం చేస్తాం? ఈ బియ్యం కడుగుతాము, పెసరపప్పు వేయించాము, ఇందులో వేస్తాం. పెసరపప్పు వేయించి అందులో వేయాల్సి అందులోనే వెళ్ళిపోతాం. మరేసి దాన్ని అందులో కడగాల్సి వస్తుంది. అది కడుగుతారండి. అందుకని రోజు మిమ్మల్ని అడిగేది ఈ పొంగల్ రైసేనా. కేరళ ఎక్కిన దగ్గర నుంచి శ్రీవాణి పొంగల్ రైస్ చేయక్క, పొంగల్ రైస్ చేయక్క, పొంగల్ రైస్ చేయక్క, పొంగల్. శ్రీవానికి పొంగల్ కంటే కూడా సేమియా దద్దోజనం ఇష్టం. అవును, ఎప్పుడు చేస్తారా అని వెయిటింగ్ యాక్చువల్లీ అక్క వాళ్ళ ఛానల్లో. వంటకాలు ముందు పెసరపప్పు వేయిస్తే ఇలా కాదు. మామగారు మాము చేస్తాను. రేగురాజు వెళ్ళారు కదా, ఎలా ఉన్నారు జనాలు? ప్రయాగరాజ్ వెళ్ళారు కదా, ఎలా ఉన్నాయి వివరాలని జాకీ గారు ఒకటే ఫోన్ లో ఏం చెప్పావు మరి? మీరు రావద్దని చెప్పారు. మళ్ళా సంతోషంగా అంటే క్యారవాన్ కాదు. చక్కగా అందరు రావచ్చు. ఫస్ట్ నువ్వు అడుగుతానని చెప్పి నన్ను అడుగుతావు. అదే అదే వేసి నీ వేసి నీ పోసే అంతే. అపర్ణ గారిని చూడండి, ఒకటి చెప్పండి. అపర్ణ గారిని చెప్పండి. అపర్ణ గారిని చెప్పండి. చాలు చాలు చాలు. అపర్ణ గారిని ఇది జాకీ గారిని ఓకే అక్క. ఫస్ట్ నెయ్యి తర్వాత ఏమేమి వేయాలి చెప్పండి. తర్వాత జీలకర్ర, మిరియాలు, కరివేపాకు వేస్తాం. తర్వాత జీడిపప్పులు. ఎందుకంటే జీడిపప్పు టక్కన మాడిపోతాయి. గరిటె పెట్టారా? అంత ముందు జీడిపప్పు వేయకూడదు. జీడిపప్పు అన్నారు కాబట్టి అది కూడా మంట ఆపేసి మాడిపోతుంది. సో అయిన తర్వాత జీలకర్ర ఉండాలంట బాగా ఎక్కువ. అది చేస్తే ఎందుకు రుచిగా ఉంటుందంటే అన్ని ఇలా చూసుకోవాలి. వేడి ఎక్కువ అయిపోయిన తర్వాత మాడిపోయిందని ఫోన్లే కదా మాడిపోయిందని కష్టమే వేయకూడదు. పారేయకుండా మళ్ళీ చేయకుండా మాడిపోయింది పెట్టి. కొంతమంది మాడిపోతే పాపం ఎందుకు వేస్తారు, తాలింపే కదా, ఇంత తాలింపు వేస్ట్ అయితే అయిపోయింది. ఇప్పుడు రెడీగా ఉందో వేసేస్తాం జీలకర్ర. అయిపోయింది దాంట్లో జీడిపప్పు జీడిపప్పు వేసి మిరియాలు. నెక్స్ట్ మిరియాలు వేసారు, నాకు దంచిన మిరియాలు. జీడిపప్పు చాలు. అది పెసరపప్పు వేసి కరివేపాకు. పొంగల్ చేసే విధానం కాదు, మా ఆయన నోరు ఊరిపోతుంది అక్కడ. మామూలు కాదు. చూసావా శివాని, నెయ్యి అలా వేయాలి, జీడిపప్పులు అలా వేయాలి. అట్లా సో ఇది అయిన తర్వాత కొంచెం గరిట అరోమా వస్తుంది చూడండి.
వస్తుంది బాగా. నాకు తెలిసి పక్క చుట్టుపక్కల వాళ్ళంతా మాకు పెట్టండి అంటారేమో, వేడి వేడి వండుతున్నారని. సో ఎప్పుడైనా తాలింపులు ఒకటి కాకొచ్చాక ఇంకొకటి వేస్తే అది అక్కడే ఆగుద్దట, ఇది వేగుతుంది. దాంతో పాటు అది సగం అయిపోయింది కాబట్టి ఇంకో సగం మాడిపోదు. సో ఒక దాని తర్వాత ఒకటి వేస్తే అవి అడ్జస్ట్ అయిపోతాయి మనలాగా. మనం చూడండి డిఫరెంట్ పీపుల్ సెట్ అయ్యాం కానీ అందరం ఒకటిగా అడ్జస్ట్ అయిపోయి వెళ్తున్నాం కదా, అలా అనమాట. ఇవన్నీ వండుతుంటే నాకు మీ బ్యాక్గ్రౌండ్ ఉయ్యాల బాగా నచ్చింది. బట్ ఇక్కడ సైజ్ ఎవరు సరిపోరు, ఓన్లీ అపర్ణ గారు ఒక్కరు వెళ్ళాలి. మన వేలో చెయ్యి దూరుతుంది, దూకొచ్చు. అక్క వెనకాల భావన గారు సాహసాలు చేస్తున్నారు. సో ఇది అయిపోయిన తర్వాత పెసరపప్పు వేసేస్తున్నాం. ఓ ఇలా ముందు వేయిస్తే బాగుంటుంది, టేస్ట్ కమ్మగా వస్తుంది అనమాట. యాక్చువల్ నిన్న కూడా మనం ముద్దపప్పు చేసేటప్పుడు జాకీ అదే ఇప్పుడు ఫస్ట్ వేయించాలి పప్పుని, ఆ తర్వాత కమ్మదనం వస్తుంది. కరెక్ట్. ఈసారి మీరు చేసిస్తారు కదా నాకు. నేను చెప్తాను నీకు. అబ్బా బియ్యం మనకు అడిగిన పెట్టుకున్నా ఇది రెడీ అయిపోయింది. ఓకేనా, ఇప్పుడు అయిపోయింది. కరెక్ట్ గా వేగింది. వేపక్కర్లేదు కానీ ఒకసారి చిన్న వేపక్క నీళ్ళ గ్లాసులు. సో పొంగల్ కాబట్టి 1కి 3 గ్లాసులు నీళ్లు. అంటే పెసరపప్పు బియ్యం రెండు వేసాక ఎంత లెక్కను బట్టి ఒక 2-3 ఇప్పుడు ఎన్ని పోసాము, 3.5 పోసాం. 3 గ్లాసులు బియ్యం, గ్లాసున్నర పెసరపప్పు. సో మొత్తం 4.5 అయింది. 4.5 × 3 4 3 12 అర గ్లాసుకి 13.5 గ్లాసులు పోయొచ్చు వాటర్. బాగుంటుంది, మెత్తగా ఉంటే పొంగల్ కదా బాగుంటుంది. ఈ సాల్ట్ కూడా ఇదేంటి నార్మల్ గా పొంగల్ అంటే అన్ని కలిపి ఉడకబెట్టేయడం అనేది మాకు తెలిసిన ప్రాసెస్. బట్ ఇలా వేయిస్తేనే టేస్ట్ ఉంటుంది. ఇంతే. సో ఇది బాగుంది, బాగుంది కదా. నాకు ఈ రోజుకి మాత్రం వినీలా గారు ప్లీజ్ పర్మిషన్ ఇస్తే ఈ రోజు తృప్తిగా ఆవిడ పొంగల్ నా చేతితో చేసి టేస్ట్ చేస్తాను కదా తప్పకుండా. మీరు చేసి చేయకుండా ఉంటారా చెప్పండి. అది సాల్ట్ తర్వాత ఇదిగోండి. బా లెక్క అంటే లెక్కే 13.5 గ్లాసులు 13.5 అసలు లెక్క తప్పదు కూడా. బట్ అయినా ఆ లెక్కలో మనం చేసిన చెయ్యి మహత్యం. అదే అది కరెక్ట్. 13.5 కంప్లీటెడ్. 4.5 రకాలు ఉంటాయి. వచ్చి పొడిగా కావాలంటే ఒకలా చేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లోనే ఉప్పు మాత్రం ఆయన వేస్తేనే ఆ టేస్ట్. అవును, ఏదైతే మీ ఇద్దరు కలిసి ఉంటేనే టేస్ట్. అది సరిపడా టేస్ట్ సరిపడా వేసుకోవాలి చాలు. సో మనందరికి జాకీ గారు ఉప్పు తిన్న విశ్వాసం ఉండాలి మనందరికి. బాగా నాకు అదే ఎక్కువైపోయింది. విశ్వాసం ఎక్కువైపోయింది. ఆయన ఉప్పు తిని ఉప్పు తిని ఉప్పు చూడండి. మీరు వేసాక సరిపోకుండా ఉంటుందా? కొంచెం చిటు, ఎందుకంటే మనకి ఇప్పుడు సరిపోద్ది. అన్నం పప్పు ఉడికాక సరిపోవాలి, అంటే కొంచెం ఎక్కువగానే ఉండాలి నీటిలో ఉప్పు చూసినప్పుడు. అంటే అన్నం ఉడకాలి కదా, అన్నం తీసుకోవాలి కదా, అన్నం పప్పు. ఇప్పుడు మంట పెట్టుకుని ఇప్పుడు పెట్టండి ఉప్పు చూసుకోండి. మళ్ళీ ఉప్పు మూత ఉందండి, ఎవరన్నా చూడండి ఉప్పు. ఉప్పు చూడండి, మూత లేదు. ఆ మూత అక్కడ కొంచెం ఎక్కువ. రైస్ అంతా ఉడికాక సరిపోతుంది అంతే. చూసారా ఇప్పుడు శ్రీవాణికి నేను నేర్పేశాను పొంగల్. సో పైన మీ ఇంట్లో మా ఇంట్లో రోజు పొంగలే. పొంగలో పేరు మరీ చెప్తాను, ఈ అక్క ఛానల్లో చూసి నేను పొంగల్ చేశాను. అంతే సూపర్. నేర్చుకుని మా తమ్ముడి కంటే పొంగల్ సాఫ్ట్ గా. పప్పు మన ఇద్దరికి ఇష్టం కదా. అవును, అందరూ పెసరపప్పు ఇంకా ఇస్తున్నారు. ఎక్కువ మా ఆయన వెయిటింగ్ అసలు పొంగల్. సో ఇప్పుడు మూత పెట్టేసి యాజ్ ఇట్ ఈజ్ అంతేనంటే ఎంత ఈజీగా ఉంది కుక్కరు. ఎలా అయినా మా శ్రీవాణి మేడం సార్
మేడం అంతే అంతే దగ్గర సగం నేర్చుకున్నాం, అది తెలుసా మీకు? చాలా మటుకు కొంచెం ఎలా ఉండాలి ఏంటి అంటే ఆవిడంత కష్టంలో ఓపిక నాకు, కానీ అంత ఓపిక కష్టం. కానీ నిజంగా ఆవిడతో నేను దాదాపు ఒక 3 years ట్రావెల్ చేశాను. అసలు కోప్పడడం చూడలేదు, ఎవరిని పలకరించినా నవ్వుతూ పలకరించడం, సాఫ్ట్ గా మాట్లాడడం, వద్దనేది కూడా వద్దని చెప్పరు అంటారు. అమ్మో మన వల్ల కాదు. మరి పర్ఫ్యూమ్ మెయింటైన్ చేయడం, నవ్వుతూ వద్దని చెప్పడం హరిత నుంచి నేర్చుకున్నాం. నార్మల్ గా వస్తానంటే వచ్చేస్తాను అంటారు, ఆవిడ రాను అంటే కనుక నవ్వుతారు. ఇప్పటి నుంచి ఎవరన్నా తెలియకపోతే తెలుసుకోండి. మా ఇంట్లో ఫంక్షన్ వస్తారంటే నవ్వారంటే రారనమాట. మా ఇంటికి రమ్మంటే అన్నారా? అయితే రాలేదు కదా. ఆవిడ అడిగిన టైం ఏంటి తెలుసా? ఆ రోజు మనం ఆర్టిస్ట్ అసోసియేషన్ ఓటింగ్కి వెళ్ళాం. అక్కడే మనకు 6:30 అయిపోయింది. తర్వాత మన ఫంక్షన్ ఉంది, ఓపెనింగ్. బ్యూటీ సలూన్ కేఎన్కో సలూన్ ఓపెనింగ్ ఉంది. అక్కడి నుంచి అది మనకి దగ్గర 10 minutes జర్నీ. కానీ అక్కడి నుంచి మేము మణికొండ వచ్చి కాఫీ తాగి మళ్ళీ ఇక్కడికి రావాలంటే 3 hours. ఆవిడ పిల్లడు కూడా కాఫీకా? అరుతి గారు కాఫీ ఇష్టం అన్నట్టు వస్తానన్నారు. కాఫీ ఇష్టం ఇంటికి పిలిచేకూడదురా. సరే పర్వాలేదు భానుగారు, మీరు వచ్చేయండి, మనందరం కలిసి ఇక్కడే మన ఓపెనింగ్ కదా, మనాలిది కదా, మనం అక్కడ తినేసి అటు నుంచి వెళ్ళిపోదాం రండి అన్న. మళ్ళీ అక్కడి నుంచి ఆవిడ రావడం అమ్మ అంత దూరం కదా హరి గారు అన్న. దట్ ఈస్ మా ప్రాబ్లం. అయినా కూడా ఐ లవ్ హర్. సూపర్. వావ్. ఓకే రెడీ, పొంగల్ రెడీ, విజిల్స్ అయిపోయిన దీన్ని పక్కకు పెట్టేసి ఇప్పుడు అసలు సిసలైన పతియే ప్రత్యక్ష దైవం ఆయన కోసం ఆయన సేవలో తరించిపోయి ఒక వంటకం చేయబోతున్నాను. నేను చేద్దాం అనుకునేటప్పుడు ఆయన చేస్తాను. ఇప్పుడు వేయండి. హరిత గారితో ఇంకో వంట స్టార్ట్. ముందుగా మళ్ళీ ఆవిడే కష్టపడుతున్నారు అంత పెద్ద బాటిల్ ఎత్తి కదా, అది కూడా నడి రోడ్డు మీద, వెనకాల రోడ్డు చూడండి అసలు. నాడి రోడ్డు మీద మా ఆయన కోసం చేస్తున్న సేమియా పులిహోర. సేమియా దద్దోజనం కూడా చేయాలి అనుకున్నాను, కానీ పెరుగు అవైలబుల్ గా లేదు. నేను తెచ్చినేమో వెళ్ళేటప్పుడు వచ్చేప్పుడు తినేసాం. ఇంకోటి మేము బాగా పెరిగిపోయాం అలాంటి, ఇంకా పెరుగుతూ వద్దనుకొని మేమే మధ్యలో పెరుగు తీసుకొని కలుపుదాం పోనీ. కలుపుదామా? సేమియా పులిహోరలో పెరుగు కలిపి బాగోదండి, అది వేరే సేమియా వేరే రెసిపీ. బట్ ఈ వంటలకి నేను పెద్ద ఫ్యాన్ అన్నమాట. నువ్వే కదరా ఇది అడిగింది రెసిపీ చేయమని. నేను అది సేమియా దద్దోజనం, బట్ ఇది కూడా బాగుంటుంది. తాలింపుకి ఎండుమిరపకాయలు, పచ్చిశనగపప్పు, కొంచెం ఆవాలు, పల్లీలు, జీడిపప్పు ఇవి రెడీ. తర్వాత పచ్చిమిరపకాయలు చక్క సన్నగా బాగా కోసుకోవాలి. జాకీ గారు ఇప్పుడు మీరు ఉడకబెట్టేదో చేశారు, మాకు ఆ సీక్రెట్ చెప్పాలి మీరు. ఇప్పుడు ఉడకబెట్టేసామా, ఉడకబెట్టాక ఏం చేయాలి, దీన్ని చన్నీళ్ళతో కడగాలి. అంటే వేడి మీద స్టవ్ మీద పెట్టినప్పుడు ఇది తీసేసి ఇవన్నీ వాటర్ డ్రైన్ చేసేయాలి. ఓకే, కొట్టేసిన తర్వాత చల్లనీళ్ళతో ఇలా అంటే అప్పుడు ఒక్క సేమియా అంటుకోకుండా గుజ్జులా కాకుండా చక్క ఫ్రీగా మనలాగా హ్యాపీగా ఉంటుంది. సో వేడి మీదే మనం చల్లటి నీళ్ళు పోసేయాలి. పోసేస్తే అతుక్కోకుండా అంటుకోదు, ఆ జిగురు ఉంటది కదా, అబ్బా. అంటుకోకుండా ముద్ద అవ్వదు. తినడానికి కూడా బాగుంటుంది. ఒకసారి మనం చూస్తాం కదా, ముద్దగా ఉంటుంది. అక్క దానికి ఫస్ట్ నేనే అక్క నాకు సేమియా ఉప్మా రాదు చేయటం. ఇదిగో ఈసారి సేమియా ఉప్మా ఏదైనా అంతే, ఏదైనా అదే చక్కగా అందులో పోసేద్దామా. ఇప్పుడు దీన్ని ఏం చేద్దామంటే అలాగే తీసుకెళ్దాం. రెడీ పొంగల్. దాన్ని అలా తిప్పితే జీడిపప్పులని అడుగు నుండి అవన్నీ అలా తేలి బయట ఒక్కసారి అలా కలిపి, ఇంకా కావాలంటే నెయ్యి, ఇంకా కావాలి నెయ్యి. అపర్ణ గారు ముందు పెట్టుకుని నువ్వు ఏం మాట్లాడగలరా? కదా అంతే అన్నమాట. అంటే వాడిని జాలి కింద అడిగితే వాడు జాలిగా చూసి ఇచ్చాడు. జాలిగా చూసారు. ఒకసారి కడిగితే బాగుంటుంది. అదిగో పొంగల్ రెడీ. వావ్. పని చేయడానికి అవసరం వచ్చినప్పుడు ఇలా కట్టేసిన తర్వాత దీనిపైన పెట్టండి. కాల్తే వేడి. అది చూసారనే మీరంటే ఎంత ప్రేమ. అదే కదా
స్పూన్తో తీస్తాం. చాలా కష్టపడి కరివేపాకు ఎక్కడో మూలకి వెళ్ళి తెచ్చు. అది సూపర్. పొంగల్లో ఉంది స్పూన్ వేరే గరిట తండ్రి ఇలా ఇచ్చేసి నాకు ఇచ్చేసి చెప్తాను. భార్యాభర్తలు ఇద్దరు కలిసి అందరికి వండి పెట్టాలని ఎంత ప్రేమతో చేస్తున్నారు మా అందరి కోసం. ఇప్పుడు దీన్ని రెండు టిఫిన్లు. కొంచెం అయ్యాక పప్పు దానికి మీరు పోపు పెట్టుకుంటే దీంట్లో ఇది అయిపోయిందా? పల్లీలు, ఎండుమిరపకాయ, శనగపప్పు, జీడిపప్పు, మినప్పప్పు. మినపప్పు, ఆవాలు. మినపప్పు కావాలంటే వేసుకోవచ్చు. మినపప్పు కావాలి, అందుకే పక్కన వేసేస్తున్నాం. ఫస్ట్ మినపప్పు. పెసరపప్పు, పచ్చనపప్పు వేసేస్తున్నాం. వేసి ఇంకా ఏమంటారా ఏంటి? చాలా చాలు. కలిసి వండుతుంటే భలే ఉంది. కదా, నాకు భలే ఉంది. అసలు సరదాగా ఉంది. ఫుడ్ తర్వాత ఆవాలైతేనా? ఆవాలు. ప్యాకింగ్ భలే చేశారక్క, ఏ మాట కా మాట. అసలు ఇప్పుడు వేసేనా? పచ్చిమిరపకాయలు. పచ్చిమిరపకాయలు వేసేసి తర్వాత పల్లీలు. పచ్చిమిరపకాయలు ఎండుమిర్చి వేస్తున్నది. పచ్చిమిరపకాయలు ఫస్ట్ పచ్చిమిర్చి. బా, ఆ ఎండుమిరపకాయ పప్పుది వాసన భలే ఉంది. ఇంత ఓపెన్ ప్లేస్ లో అయినా భలే వస్తుంది గుమగుమగా. కదా, మన్ను వస్తున్నాయి. ఫుల్ నేచర్. ఇంకా కావాలా చూడు. పసుపు ఉంటే ఒక చిటికెడు పసుపు, ఇక్కడే ఉంది. ఒక చిటికెడు పసుపు, అది ఆ కరివేపాకు అన్ని వేసేసి వేసేనా? పచ్చిమిరపకాయలు ఇలా తీద్దాం అనుకున్నా. పచ్చిమిరకాయలు బాగా డైరెక్ట్ గా పసుపు కొమ్ములతో దంచిన పసుపు. అదిగో బావనే గారు తెచ్చారు. ఓ, కొండ పసుపు కాదు. ఆ డబ్బా మా ప్యాకెట్లో వేసేసుకుంటాను నేను. కరివేపాకు ఇలా చక్కగా ఇక్కడే చెట్టుకు తెంపేశారు అక్క. చెట్టుకు తెంపి భావన గారు పరిగెత్తుకుంటూ బాంబే సినిమాలో మన హీరోయిన్ లాగా అంటే ఎలాగ మనీషా కొయిరా. మనిషా కొయిరా షార్ట్ ఒకలా ఉంటుందేమో కదా. వేసి వేగాలి. వదులుతాం అనుకున్నాను. వదలవద్దు. ఎవరు అదృష్టం ఎవరు చూద్దాం. పొంగల్ ఆల్రెడీ వేయించినటువంటి పల్లీలు కూడా వేసుకోవచ్చా? అబ్బో అన్ని పంటి కింద పళ్ళు పప్పులు పడతా ఉంటే అప్పుడు ఫుడ్ కొన్న తక్కువ తింటాం. ఆ నవలడానికి ఓపిక అయిపోయి. టేస్టీగా ఉంటుంది. అది సాఫ్ట్. ఇది పల్లీలు. వేయించి పొట్టు తీసిన పల్లీలు మళ్ళీ ఒక రౌండ్ వేసి. అమ్మా, నెయ్యి లేకుండా చేసే ఏకైక వంట మా ఆయనదే అనుకుంటా. ఓ, ఏమమ్మా? నెయ్యి తింటే బ్రెయిన్ చాలా షార్ప్ ఉంటుంది అంటారు. అవునా? అందుకే అది కూడా అంత షార్ప్ గా ఉన్నారు అక్కడ. నెయ్యి తింటే బ్రెయిన్ చాలా షార్ప్ గా పనిచేస్తుంది అంటారు. ఆ, అందుకే సార్ మేము కరివేపాకు ఒలిసి పెట్టేస్తాం డైరెక్ట్ గా. మీరు అప్పటికప్పుడు ఒలిసి అసలు మామూలు పులిహోరలు అయితే కరివేపాకు పచ్చిది అలా కలిపితే ఆ స్మెల్ వేరే స్మెల్ వేరు. పచ్చిది వేడి వేడి అన్నంలో కలపాలి. వేడి వేడి అన్నంలో కలపాలి. ఆ స్మెల్ బాగుంటుంది. తాలింపు రెడీ అయిపోయింది. ఈ సేమియా బాగా చల్లారిపోవాలి. చక్కగా చల్లారిపోతే చల్లారింది. ఇప్పుడు బాగుంటుంది. వేసేయడమేనా? వేసేయండి జాకీ గారు. ఈ నిమ్మకాయ రసంలో ఉప్పు వేయాలి. పెట్టుకో. నిమ్మకాయ రసంలో ఉప్పా? ఉప్పు అండి, ఇదిగోండి ఉప్పు వేసాను. ఓహో, అలా కలిసిపోద్దా? ఇప్పుడు దీన్ని కలిపేస్తే అందులో కలిపితే మొత్తం ఉప్పుగా లేకుండా మొత్తం ఎక్కడెక్కడ ముక్కలు ముక్కలుగా ఉండదు కదా ఉప్పు. చక్కని నిమ్మకాయ అడుగుకి కలిసిపోద్ది అన్నమాట. ఓహో, ఇలాంటి చిట్కాలు మీరు చాలా చెప్పాలి అక్క వీడియోలో. మీరేం చెప్పట్లేదు మాకు. ఇప్పుడు దీన్ని హరితా జాకీ చిట్కాలు ఇప్పుడు దీంట్లో కొంచెం వేసేమ్మా. వేసేస్తా. వేసేసి చాలు, అది అయిపోయిందండి. అది అయిపోయింది. ఇది అయిపోయింది. ఇది సేమియా పులిహోర. దీంట్లో ఇప్పుడు కొంచెం చల్లారిన తర్వాత నిమ్మకాయ ఉప్పుది కలిపింది ఉంది కదా. అక్కడ ఎవరిని చూస్తున్నారు జాకీ గారు? మీరు నాకు చెప్పండి. పాయింట్ టు బి నోటెడ్. అక్కడ ఎవరిని చూస్తున్నారు మీరు? రెండు కెమెరాలు ఉన్నాయి. అక్కడ ఎవరు చూస్తున్నారు? అక్కడ ఎవరిని చూస్తున్నారు? అక్క దొరికిపోయారు చూడండి జాకీ గారి కెమెరాలో. అదే
ఓకే, ఇక్కడ ఇవన్నీ అయిన తర్వాత ఇప్పుడు నిమ్మకాయ ఉప్పు కలిపింది వెంటనే పోసేసి కొంచెం చేదు రావచ్చు. వేడి మీద పోసుకోకూడదు, అది ఇంపార్టెంట్. అంతా ఇప్పుడు తాలింపు ఆల్రెడీ సేమే చల్లారి ఉంటుంది, కానీ తాలింపు వేడిగా ఉంటుంది. సో అది కలిపి కొంచెం పొయ్యి మీద అలా పెట్టాక అంతా వేడిగా ఉంటుంది కాబట్టి అది చల్లారాక నిమ్మకాయ పిండుకుంటే కమ్మగా ఉంటుంది, లేకపోతే చిరు చేదు వస్తుంది. సో ఏమనుకుంటే బాగా చేసాం కదా చేదు ఎందుకు వచ్చింది అనుకుంటే ఆ నిమ్మకాయలో ఉండేది వేడికి తగిలి చేదు అవుతుంది. సో మెనీ చిట్కాస్. ఇది ఇప్పుడు ఇది కొంచెం చల్లారిపోయింది. దీంట్లో ఇప్పుడు నిమ్మకాయ రసం పోస్తాను. దానికి తగినంత మీ టేస్ట్ తగినంత వేసుకోండి. ఉప్పుని ఇది నిమ్మకాయ రసం. నాకు వచ్చిన డౌట్ ఏంటంటే మీకు నాకు సరిపడా చేశారు, మరి వీళ్ళందరూ ఏం తింటారా ఇంకా? అంటే వాళ్ళు చూసే కడుపుని ఆనందంతో కడుపుని అక్క అది మీరు కదా, అది మీరు కదా. ఎందుకంటే మా తమ్ముడు బాగా చూసుకోవడానికి మీరు ఉన్నారు, నన్ను చూసుకోవడానికి మా ఆయన ఉన్నారు. అంతే కదా, అయితే ఓకే. వి ఆర్ డిపెండెంట్స్. మేము అసలు డిమాండ్ చేయము, ఏమి చేయము. మీరు ఏది పెడితే అది మీరు ఏది ఇస్తారు. సినిమా డైలాగ్ లా వి ఆర్ డిపెండబుల్. అన్ప్రెడిక్టబుల్. వావ్, సేమియా పులిహోర రెడీ. ఎవరు చేశారు ఇది? నువ్వే ఎవరు చేశారు? నువ్వే చేస్తావు. ఎవరు చేశారు? నువ్వే చేసావు. 3 సార్లు చెప్పారు కాబట్టి నేనే చేశాను. ఏదైనా న్యాయం ధర్మబద్ధంగా వెళ్ళాలి. మనం 3 సార్లు చెప్తే పర్ఫెక్ట్ అనమాట. అదే ఇది. సో ఇలా మేము నడి రోడ్డు మీద చక్కగా ఏదో పూర్వకాలంలో తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడు ఇలా అంతా ఉండేదని విన్నాము, కానీ ఈ రోజు మనం స్వయంగా అనుభవిస్తున్నాము. ఆ ఒక్క అనుభూతిని మేము చేసుకుంటూ ఎలా ఉంటుందో చూసాం. బాగుంది కదా, బాగుంది, చాలా బాగుంది. ఎంజాయ్ చేసాము. ఇప్పుడైతే రెడీ అయిపోయింది, ఇంకా ఎక్కువ మాట్లాడాలి. అమ్మమ్మో ఆకలి ఎలుకలు పరిగెత్తుతున్నాయి అందరికి ఇక్కడ. సో వెళ్ళిపోయి తినేద్దాం, వచ్చేసేయండి. వావ్, రెడీ. వడ్డించండి. అదిగో ఇది నిష్ఠా నిబద్ధత అంటే. థ్యాంక్ యూ అక్క. అక్కడ చూసి వెరీ గుడ్. ఐ లవ్ యూ. పెట్టుకుంటున్నారు కమిట్మెంట్, డెడికేషన్, ఎవరికాళ్ళు. బ్యూటిఫుల్. ఎలా ఉంది? పులిహోర కూడా అదిరిపోయింది. పొంగల్ బీభత్సం, పులిహోర అద్భుతం. అంతే, మన ఇద్దరు పొంగల్ కొంచెం దాచుకున్నాం. నేను 2 సార్లు తినేసా. పొంగల్ మీద బాగాలేదు, దాచింది. ఇది మా ప్రయాగ ప్రయాణము. సో ప్రయాగ్రాజ్లో చాలా ఎంజాయ్ చేసాము. వెళ్ళేటప్పుడు వంటలు చేసుకుని, వచ్చేటప్పుడు కూడా హ్యాపీగా తృప్తిగా వంటలు చేసుకుని తినేసి సరదాగా ఒక మెమరబుల్ ట్రావెలింగ్ అనమాట. ఇది లైఫ్లో ఫస్ట్ టైము. చిన్నప్పుడు ఎప్పుడన్నా తీర్థయాత్రలకి తీసుకెళ్ళి ఉంటారు, చిన్న జ్ఞాపకాలు ఉన్నాయి. ఇప్పుడైతే పరిపూర్ణంగా ఆనందించాము. చాలా హ్యాపీగా ఉంది. మీరు కూడా వస్తే అందరూ నాకు ఎంజాయ్ చేయండి, ఇలా వండుకుంటే ఇలా తింటూ వెళ్ళండి. నాకు చాలా మంది ఫోన్ చేస్తే క్యారవాన్లో వెళ్ళారట కదా, ఎలా ఎంజాయ్ చేస్తున్నారు భయ్య అని. ఇప్పుడే ఫోన్ చేశాడు మా ఫ్రెండ్ వెంకట్ అని. బ్రహ్మాండంగా ఎంజాయ్ చేసుకుంటూ వెళ్తాం. మీరు కూడా ఇలా ఎంజాయ్ చేయాలి. అసలు టైం తెలియలేదు. 30-24 hours వన్ డే అలా ట్రావెల్ చేస్తూ ఉంటే అసలు టైం తెలియదు. సరదాగా ఇది మా ప్రయాణం. మీ అందరికి బాగా నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్, షేర్, కమెంట్, సబ్స్క్రైబ్ టు మెహతా జీ కిచెన్. అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాము. టేక్ కేర్, బై బై.